నేను చేస్తాను, నేను మా ఊరికి వెళ్ళాక ఈ పని చేస్తాను. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కూడా ఒక ప్రాబ్లమే పల్లెల్లో. ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయడానికి స్కోప్. చిన్న వయసులోనే పిల్లల్ని కొంతమంది ఆడపిల్లలకి 15 ఏళ్ళు 16 ఏళ్ళు పెళ్లి చేస్తారు. చైల్డ్ మ్యారేజ్ అనేది ఎప్పుడంటాం మనం? అమ్మాయికి 18 years లోపల పెళ్లి చేస్తే దాన్ని చైల్డ్ మ్యారేజ్ అంటారు. కాబట్టి అమ్మాయికి 18 years వచ్చే వరకు మ్యారేజ్ చేయకూడదు చట్టం ప్రకారం. అలా చేస్తే అది నేరం అవుతుంది, దానికి కూడా శిక్షలు ఉన్నాయి. పెళ్లిళ్ళు చేసిన పూజారికి కూడా శిక్ష వేస్తారు. కాబట్టి 18 years లోపల పెళ్లిళ్ళు అనేవి చేయకూడదు. ఈ విషయం కూడా మీరు మీ ఊళ్ళల్లో చెప్పచ్చు. ఎందుకు? 18 years లోపల చేస్తే ఆ అమ్మాయి మానసికంగా డెవలప్ అయిండదు. కాబట్టి రేపు పిల్లలు ఇవన్నీ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, డెలివరీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఖరాబ్ అవుతుంది, పుట్టిన పిల్లలు మంచిగా పుట్టకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 18 years వరకు ఎందుకు చేయకూడదంటే ఫస్ట్ తను మానసికంగా డెవలప్ కావాలా, చదువు అనేది చదవాలా. చదివితే ఆటోమేటిక్గా రేపు ఫ్యూచర్లో తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలా అనేది ఆలోచించే తత్వం పెరుగుతుంది. కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ అనేది చాలా కామన్గా పల్లెల్లో ఉంటాయి. వీటిని మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇది చైల్డ్ మ్యారేజ్ అనేది తప్పు, చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ విధంగా చదవాలా, కంపల్సరీ చదువు అనేది ఇంపార్టెంట్. 10th class వరకు చదివిస్తే ఆ పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ ఇంటర్ డిగ్రీ ఇలా చదువుకోవడానికి స్కోప్ అనేది ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీగా చదువు చెప్తున్నారు, మంచి మంచి లెక్చరర్స్ ఉన్నారు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీరు వాళ్ళకి 5th classలోనే డ్రాప్ అవుట్స్ అవుతారు. కానీ వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదు. దానివల్ల నెక్స్ట్ వాళ్ళు ఏంటనేది వాళ్ళు గుర్తింప చేసుకోవడం, వాళ్ళు గుర్తించడానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి మినిమం 10th class వరకు చదువు అనేది ఉండాలా అని మీ కమ్యూనిటీలో మీరు కంపల్సరీ దాన్ని అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకు. చేస్తారా అందరూ? ఓకేనా? గట్టి చెప్పాలా? చెప్తే మీకు కాన్ఫిడెంట్గా మీరు చేస్తారని తెలుస్తుంది.